తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డులని పంపిణీ చేయడానికి ముహూర్తం సిద్ధం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. వివిధ జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రుల చేతుల మీదుగా లబ్ధిదారులకి స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగింది. దీనిలో పౌర సరఫరాల శాఖ అలాగే ఇతర డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా దీనిలో ప్రోత్సాహాలు ఇస్తూ రేషన్ కార్డులకు సంబంధించి ఒకే కార్డులో అన్ని వివరాలు ఇస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే మరొక వైపు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటంతో ఫొటోస్ వచ్చాయి. సివిల్ సప్లైస్కి సంబంధించి ఒక్క రేషన్ కార్డు గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ దఫా మేము వచ్చిన తర్వాతనే అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇచ్చామన్నారు. రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ముద్రించడం జరిగింది. దీనిలో ఫెయిర్ ప్రైస్ షాపు నెంబరు, అంటే గతంలో కూడా రేషన్ కార్డు పైన ఉండేది, ఏ రేషన్ కార్డ్ షాప్కి వీళ్ళు వెళ్ళి తీసుకోవాలనేటువంటి మెన్షన్ని నెంబర్ ద్వారా మెన్షన్ చేశారు. ఇది క్యూఆర్ కోడ్, క్విక్ రియాక్షన్కి సంబంధించి దీనిలో పూర్తిగా కుటుంబ సభ్యుల డీటెయిల్స్ ఇస్తూ తీసుకున్నటువంటి ముద్రించినటువంటి ప్రక్రియను మనం గమనిస్తున్నాం. దీనికి సంబంధించి లబ్ధిదారుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుందాం. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఈ స్మార్ట్ కార్డ్ మీరు తీసుకున్నందుకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మాది తిమ్మాపూర్ మండల్, తిమ్మాపూర్ విలేజ్. మా మిస్సెస్ పేరు కొండాపురం లత. ఆమె పేరు మీదనే కార్డు ఇష్యూ అయింది. ఇంతకుముందు గత 10 ఏళ్ళుగా కార్డు లేదు. మాకు రీసెంట్గానే ఒక 6 months బ్యాక్ కార్డు వచ్చింది. ఈరోజు ఈ స్మార్ట్ కార్డ్ వచ్చింది కాబట్టి చాలా హ్యాపీ. ఎందుకంటే ఇందులో క్యూఆర్ కోడ్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉన్నాయి కాబట్టి చాలా హ్యాపీ. పాత కార్డ్స్ అంటే అందులో ఓన్లీ నెంబర్ డీటెయిల్స్, అది కార్డు పెట్టుకొని వెళ్ళడం కంపల్సరీ. కాకపోతే ఇది ఓన్లీ స్కాన్ చేస్తేనే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ వస్తాయి. కానీ చాలా హ్యాపీ. దీనికి రేవంత్ రెడ్డి గారికి చాలా హ్యాపీ. అలాగే మా శాసనసభ్యులు మానకొండూరు 5 ఉన్నాము. ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఇంతకుముందు అయితే రేషన్ కార్డులు వేరే వేరే రకాలుగా పెద్దగా ఉంటుండే, ఇప్పుడు చిన్నగా స్మార్ట్ కార్డు ఇచ్చేసింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం సార్. ఇక్కడ ఇది ఏటీఎం కార్డు లాగా చిన్నగా ఉంది. ఇది అప్పుడు గవర్నమెంట్లో అయితే పెద్ద కార్డు ఇచ్చేది, పట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇది స్మార్ట్ కార్డు కాబట్టి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది మాకు అందజేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద వాళ్ళు తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. మరొక లబ్ధిదారులు ఉన్నారు, యామ ప్రవళిక రామ. ఇక్కడ ఎట్లా అనిపిస్తున్నది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు దీన్ని తీసుకోవడం వల్ల? మా తిమ్మాపూర్ బాగుంది. స్మార్ట్ కార్డు బాగుంది. ఇంతకుముందు బాగాలేదు, ఇప్పుడు బాగుంది. హ్యాపీ. ఎప్పుడు వచ్చింది మీకు కొత్త రేషన్ కార్డు? ఎప్పుడు వచ్చింది? రీసెంట్గానే 6 months అవుతుంది. మీరు చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? రమేష్ నా పేరు. ఒక గత 5-6 సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేకుండే మాకు. మొన్న పెళ్ళై బాగా 10 సంవత్సరాలుగా అవుతుంది. ఇప్పుడే రీసెంట్గా మన కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఈ రేషన్ కార్డుల పంపిణీ అనేది ముందు అది ఒక్కటి జరిగింది మనకు స్టార్టింగ్. నాకైతే అదొక్కటి చాలా ఆనందంగా ఉంది. ఇందులో మంచిగా ఫ్యామిలీ డీటెయిల్స్, క్యూఆర్ కోడ్లు ఇదంతా కొత్త మంచిగా ఉంది. ఇవన్నీ కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి మంచిగా ఆనందంగా సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను డ్రైవింగ్ చేస్తాను. మొత్తం మీద వీళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. వీళ్ళు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి, అంటే కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి లబ్ధిదారులకి లబ్ధి చేకూర్చే విధంగా ఈ స్మార్ట్ కార్డులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. ఇదంతా కూడా వీళ్ళు ఒక్కసారిగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి పిల్లలు వాళ్ళని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇదంతా కూడా ఒకసారి చూస్తున్నాం. ఈ స్మార్ట్ కార్డ్కి సంబంధించి మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, మీరు చెప్పండి. ఈ స్మార్ట్ కార్డ్కి సంబంధించి పేరేంటి, కుటుంబ సభ్యులు ఎంతమంది? ప్రశాంత అండి, 4 members. మా కుటుంబ సభ్యులు 4 బాగా అనిపిస్తుందండి. ఎక్కడ ఏరియా ఉంటారు? సప్తగిరి కాలనీ. ఇంతకుముందు ఎట్లా ఉండే కార్డు, ఇప్పటికి దానికి తేడా ఏముంటుంది? ఇప్పుడు మన ఏటీఎం కార్డ్ లాగా ఉందండి. మరి క్యూఆర్ కోడ్ ఉంది కాబట్టి బెనిఫిట్ దీంతో యూజ్. అంతే, ఏమి ఇస్తున్నారు ఏంది అనేది కూడా క్యూఆర్ కోడ్ ద్వారా చెక్ చేయొచ్చు. మొత్తం మీద చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. పల్లె పట్టణం అనేటువంటి తేడా లేకుండా దీన్ని ఇవ్వడం జరుగుతుంది. మనతో మాట్లాడడానికి ప్యాక్స్ సంబంధించినటువంటి నేత ఉన్నారు. ఎట్లా ఇవ్వచ్చు మీరు, మీ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ ఇచ్చినటువంటి దానికి సంబంధించి ఎట్లా చూడొచ్చు? ఈ కొత్త స్మార్ట్ కార్డులు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. నిజంగా గత 10 సంవత్సరాలు మరి నిరుపేదలైనటువంటి చాలామంది కుటుంబాలు వారి బిడ్డలని పెళ్లి చేసి వేరే ఊరికి పంపించడం కానీ, మరి వారింటికి వాళ్ళ కోడలు రావడం కానీ,
లేదంటే చిన్నపిల్లలు పెద్దగా మేజర్ అయిన తర్వాత వాళ్ళకి ఎక్కడైనా ఉద్యోగ భద్రత కోసం కానీ ఎక్కడైనా వారి సామాజిక వారి యొక్క దాన్ని స్టేటస్ని తెలియపరిచేటువంటి ఒక రేషన్ కార్డుని నిజంగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ఉన్నదో వాళ్ళు చాలా అంటే చాలా కుటుంబాలని బాధ పెట్టినటువంటి సందర్భాన్ని మేము ప్రత్యక్షంగా కూడా నాయకునిగా కూడా మేము చూసి ఉన్నాము. మా దగ్గరికి వచ్చి ఎంతోమంది ఏడ్చిన వాళ్ళు, ఎంతోమంది బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు రాగానే రేషన్ కార్డులో ఎంట్రీ చేసుకోవడము, డిలీషన్ చేసుకోవడము, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం, అది నిర్వీర్యంగా ఎప్పటికీ ప్రక్రియను కొనసాగించడం అనేది నిజంగా ప్రజలకు హర్షించదగ్గ విషయము. ఇది చాలా గొప్ప నిర్ణయము. అదేవిధంగా అక్కడికే సరిపోకుండా ఈ రోజులలో స్మార్ట్ కార్డు, ఆ రేషన్ కార్డు అనేది అప్పుడు పేపర్తోని థిక్నెస్తో ఇచ్చేది. కానీ ఈరోజు ఈ స్మార్ట్ కార్డు ద్వారా నిజంగా ఇది క్యారీ చేయడం కానివ్వండి, మరి ఒక కుటుంబానికి ఇది గౌరవమైనటువంటి ఒక కార్డుగా వాళ్ళు భావిస్తున్నారు. ఇది సూపర్ ఉంది కార్డు మాత్రం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ వర్షంలో తడిసినా ఇబ్బంది కాకుండా ఈ రేషన్ కార్డు మన్నికతో ఉండడం అనేది మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అయితే ఈ రేషన్ కార్డు లబ్ధిదారులంతా కూడా ఈ స్మార్ట్ కార్డు పొందుతున్నారు. స్మార్ట్ కార్డుని దశల వారీగా తీసుకొని